స్వర్గీయ శ్రీపాదరావు వర్ధంతిని పురస్కరించుకుని రామగుండం కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో సోమవారం సేవా కార్యక్రమాలను నిర్వహించారు. గోదావరికని హనుమాన్ నగర్ లోని ప్రైమరీ స్కూల్ పిల్లలకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షుడు బొంతల రాజేష్ తో కలిసి కొప్పుల శంకర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా వ్యవహరించిన శ్రీపాదరావు పార్టీలకు అతీతంగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి స్పీకర్ పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. 27వ వర్ధంతి సందర్భంగా మరి సోదరుడు లీగల్ సెల్ మా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు కొప్పుల శంకర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రైమరీ స్కూల్ అప్ టు 5th క్లాస్ వరకు మరి విద్యాశాఖతో సంప్రదింపులు చేసి పిల్లలకి ఏం రిక్వైర్మెంట్ కావాలంటే మరొక ప్లేట్స్ను జావ కోసం గ్లాసులు కావాలని చెప్పడం జరిగింది. రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు శంకర్ పోయి పిల్లలకు ఆ సహాయం అందించాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు శ్రీపాదరావు వర్ధంతి కాబట్టి ఈరోజు ఆయన జ్ఞాపకార్థం ఇస్తే బాగుంటుందనే విషయం మీద మరి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా గురువాదులు విజయశర్మ గారు, డాక్టర్ సతీష్, ఎన్ఎస్ఐ జిల్లా ప్రెసిడెంట్ విజయ్ గారు, దాదా సతీష్, ఇద్దరు సోదరులు లాయర్ సోదరులు ఏజీపీ రవికుమార్ సాగర్ గారు, మరి మా విజయ్ పరిమళ రాజ్ కుమార్ గారు, నాయకులు మా సోదరిమణి కనకలక్ష్మి, మరి కమల్ సోదరుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కమల్ కూడా హాజరవడం జరిగింది. మరి అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం అటెండ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సోదరుడు శంకర్ మమ్మల్ని ఆహ్వానించడానికి ఇదంతా కూడా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధిలో భాగంగా మరి పిల్లలకు సహకారాలు అందించాలనే ఏ సంకల్పంతో కార్యక్రమం తీసుకుంటే మరొకసారి ధన్యవాదాలు చెప్తూ శ్రీపాదరావు 27వ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ నగర్లో గవర్నమెంట్ ప్రైమరీ హై స్కూల్లో ఇక్కడ చదువుతున్న పిల్లలకు మరి హెడ్ మాస్టర్ గారిని వచ్చి ఇక్కడ ఏం రిక్వైర్మెంట్ ఉంది అని నేను అడగడం జరిగింది. మరి అడిగితే వారు మధ్యాహ్న భోజన పథకానికి ప్లేట్స్ మరియు గవర్నమెంట్ ప్రవేశపెట్టే రాగి జావకు ప్లేట్స్ గ్లాసులు అయితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. మరియు అదేవిధంగా మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారి ఆదేశాల మేరకు మరియు నేను ఇక్కడ ఈ ప్రోగ్రాం తీసుకొని వారికి ఏదైతే ఉన్నదో ఆ రిక్వైర్మెంట్ నేను గ్లాసులు ప్లేట్లు కూడా ఇక్కడ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరియు శ్రీపాదరావు గారు మరియు 1999 ఏప్రిల్ 13 రోజు మహదేవ్పూర్ మండలం అన్నారం గ్రామము దగ్గర మరి నక్సల్ చేతిలో ఆయన కాల్చివేయడం జరిగింది. మరియు ఆయన మన మధ్యలో లేకున్నా కూడా భౌతికంగా లేకున్నా ఆయన యొక్క ఆశయాలు మరియు ఈ యొక్క ముందు తరాలకు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, కార్పొరేటర్ ధూళికట్ట సతీష్, ఎన్ఎస్యుఐ నాయకుడు దాసరి విజయ్, కాంగ్రెస్ నాయకురాలు కనకలక్ష్మి, లీగల్ సెల్ కన్వీనర్ ముష్కి రవికుమార్ యాదవ్, కాదాసి శేఖర్, పోయిల సాగర్, వంశీ ప్రతాప్, బైరిమల్ రాజ్ కుమార్, కమల్ తదితరులు పాల్గొన్నారు.